చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ వివాదం కారణంగా ఓ వృద్ధ మహిళను మనోజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తల మొండెం వేరు చేసి కాళ్లు చేతులు నరికి అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం చంపిన కత్తితో పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. తానే హత్య చేశానంటూ భయం బెరుకు లేకుండా పోలీసులకు చాలా దర్జాగా చెప్పాడు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు నిందితుడిని తల్లే ప్రేరేపించడం ఇక్కడ గమనార్హం. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలానికి చెందిన బొల్లు మల్లవ్వకి నిందితుడు బొల్లు మనోజ్ కుటుంబ సభ్యులకు గత కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా బొల్లు మల్లవ్వ అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో నిందితుడు తల్లి మోహినవ్వ మనోజ్ ను హత్య చేసేలా ప్రోత్సహించింది. దీంతో మల్లవ్వను చంపేందుకు మనోజ్ పథకం రచించాడు. ఈ తరుణంలోనే రోజులా పొలం పనులకు వెళ్లి వస్తున్న మల్లవ్వపై నిందితుడు మనోజ్ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. మల్లవ్వ తల మొండెం వేరు చేసి ఆ తర్వాత కాలు చేతులు నరికేశాడు. అయితే చంపాననే భయం కూడా లేకుండా నేరుగా నరికిన కత్తితో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. కత్తి పోలీసుల ముందుంచి మల్లవ్వను చంపేశానంటూ సమాధానం చెప్పాడు. పెద్దమ్మ గుడి దగ్గర నరికి చంపేశానంటూ చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే నిందితుడు మనోజ్ నేర స్వభావం కలిగిన వ్యక్తి. 2023లో కూడా హత్య కేసు, దొంగతనం, బెదిరింపులకు పాల్పడిన కేసుల్లో జైలు జీవితం గడిపొచ్చాడు. అయినా అతనిలో ఎలాంటి భయం లేదు. హత్య చేస్తే శిక్షిస్తారన్న భయమూ లేదు. అందుకే వరుసకు పెద్దమ్మయ్యే మల్లవ్వను అతి కిరాతకంగా నరికి చంపాడు. అయితే మనోజ్ ఈ హత్య చేయడానికి వెనక కన్నతల్లి ప్రోత్సాహం ఉందని తెలుసుకున్న పోలీసులు ఆమెను కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏదేమైనా భూతగాథల గొడవల కారణంగా పెద్దమ్మ అని మరిచి నిందితుడు మనోజ్ హత్య చేసిన తీరు స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.